హైదరాబాద్ సీసీఎస్ లో ప్రక్షాళన షురు అయింది. వరుస అవినీతి ఆరోపణలతో సీసీఎస్ లో పెద్ద ఎత్తున సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏకంగా ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్స్ పై బదిలీ వేటు పడింది. 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్స్ ను మల్టీ జోన్ 2 కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ మా క్రైమ్ రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్, హైదరాబాద్ సీసీఎస్ లో ప్రక్షాళనకు సంబంధించిన వివరాలేంటి? రాజేశ్వరి, హైదరాబాద్ పోలీస్ విభాగానికి సంబంధించిన గుండెకాయ వంటి ఆ సిసిఎస్ విభాగం సంబంధించి అవినీతి అడ్డాగా మారిపోవడంతో ఇప్పటికే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి చర్యలు తీసుకుంటున్నారు. ఒకేసారి 12 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ కావడంతో ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి అనుకుంది. మొత్తంగా 12 మంది ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్ కి అయితే బదిలీ చేశారు. దీనికి సంబంధించి వెంటనే రిపోర్ట్ చేయాలని కూడా సిపి ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే సిసిఎస్ లో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి 12 మంది ఇన్స్పెక్టర్లు అయితే బదిలీ అయ్యారు. శివగోని శివశంకర్ తో పాటు రఘుబాబు, అప్పాల నాయుడు, ఊకే రాజేష్, సీతారాములతో పాటు హుస్సేన్ ధరవత్ తో పాటు ఎస్ఎంఎల్ ధరవత్, కృష్ణ, బిట్టు, క్రాంతి కుమార్ లాంటి ఇన్స్పెక్టర్లు ముఖ్యంగా సిసిఎస్ లో దాదాపు కోట్లకు పైగా మోసాలు జరిగిన కేసులకు సంబంధించి వీళ్ళంతా ఐఓ ఆఫీసర్లుగా ఉన్నారు. వీరందరినీ కూడా ప్రస్తుతం మల్టీ జోన్ 2 కు బదిలీ చేయడం పట్ల కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి అంటే సిసిఎస్ లో 25 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ముడిపడి ఉన్న సొత్తుకు సంబంధించిన నేరాలతో పాటు 70 లక్షలకు పైగా మించిన నేరాలన్నింటినీ కూడా ప్రస్తుతం సిసిఎస్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ విభాగానికి నేరుగా కొన్ని కేసులు ప్రత్యేకంగా నమోదు చేసే అధికారం ఉంటుంది. నగరంలోని ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైన వాటిని సిటీ పోలీస్ కమిషనర్ సంబంధించి కూడా దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికే బదిలీ చేస్తా అంటారు. కానీ ఈ విభాగంలోనే అవినీతి ఛాయలు అమ్ముకోవడం ఇప్పటికే ఏసీపీ ఉమామహేశ్వరరావుతో పాటు సిఐ సుధాకర్ ఇద్దరు కూడా ఏసీబీకి పట్టుబడడం, ఆదాయం మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే ఉమామహేశ్వరరావు ఆస్తులను ఏసీబీ ఒకవైపు లెక్క కడుతుంది. మరోవైపు సిఐ సుధాకర్ దాదాపు 15 లక్షల పైగా డబ్బులు డిమాండ్ చేశారు. 5 లక్షలు మొదటగా తీసుకున్నాడు, 3 లక్షలు తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఏసీబీ అధికారులు సిసిఎస్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని కూడా చెప్తున్నారు. ఒకసారిగా సిసిఎస్ లో ఒకవైపు ఏసీబీ దాడులు, మరోవైపు వరుస బదిలీల సంబంధించి చూసుకుంటే ఇలా జరగడం పట్ల కూడా హైదరాబాద్ కమిషనరేట్ లోని పోలీస్ వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారుతుంది. చాలా మంది కూడా ఆందోళన కలిగించే అంశంగా ప్రస్తుతం అందరూ తీసుకుంటున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతానికి అయితే 12 మంది ఒకటేసారి బదిలీ కావడం, గతంలో పంజాగుట్ట లాంటి పిఎస్ లో ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న విభాగాలన్నింటిలో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు ఎలా బదిలీ చేశారో ఇలా సిసిఎస్ లో ఒక్కసారిగా 12 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ కావడం మొత్తానికి అవినీతి ఛాయలు అలుముకోవడంతోనే ప్రక్షాళన దిశగా సిసిఎస్ ను అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అమరీందర్.